వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ 2025 రిలేటెడ్గా ఇవాళ నుంచి మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. మనకు ఏదైతే ఫస్ట్ సెషన్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. మరి పీజీ సెట్ రిలేటెడ్గా కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏడైనా జరిగిన దానికి ఏ రోజు కీ అనేది రిలీజ్ అవుతుంది అది కూడా మాట్లాడుకుందాం. కీ చూడడానికి ఎలా ఉంటుంది, దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇవాళ మనకు 9th. సో 9th మనకు యొక్క పీజీ సెట్ రిలేటెడ్గా ఎగ్జామ్ కూడా ఫస్ట్ సెషన్ అయితే అయిపోయింది. సో చాలామంది కీ కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దాని రిలేటెడ్గా అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్డేట్ అయితే అయ్యి ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ డే టైమింగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రిలిమినరీకి ఒకసారి మీరు గమనించినట్టయితే మనకు ఇవాళ 9th ఆల్రెడీ ఈ యొక్క ఏదైతే ఎగ్జామ్ అయితే ఫస్ట్ సెషన్ అయిపోయింది. సో మనకు కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి అంటే మనకు జూన్ 11th మనకు కీ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఇవాళ ఏదైతే ఎగ్జామ్ అయితే అయిపోయి ఉంటుందో వాళ్ళకి మనకు 11th కీ అయితే రిలీజ్ అవుతుంది. అది కూడా ఈవినింగ్ 5 PM సో అలానే నెక్స్ట్ డే ఎగ్జామ్ ఏదైతే 10th ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి మనకు 12th మనకు ఈ యొక్క కీ అనేది రిలీజ్ అవుతుంది. అలానే 11th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 13th రిలీజ్ అవుతుంది. 12th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 14th రిలీజ్ అవుతుంది. 13th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 15th రిలీజ్ అనేది అవుతుంది. సో ఒక్కొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీళ్ళైతే 11th నుంచి స్టార్ట్ చేశారో దాని తర్వాత నెక్స్ట్ డేస్ నుంచి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయే నెక్స్ట్ డేస్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా కీస్ అయితే రిలీజ్ అవుతాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి, మనకు ఈవినింగ్ 5 PM అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో కీ రిలీజ్ అవ్వగానే కూడా ఎలా చెక్ చేసుకోవాలి అన్న దాని రిలేటెడ్గా నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. దయచేసి ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. సో కీ అనేది మనకు రిలీజ్ అయితే అవుతుంది. అది అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అవుతుంది, ఎక్కడా కూడా ఉండదు. ఇక కీ అనేది చూడడానికి ఎలా ఉంటుంది, మనం ఎలా చెక్ చేసుకోవాలి అన్నది గమనించినట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకు 2 ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. అందులో ఫస్ట్ది ఏంటి అంటే మనకి యాజ్ యూజువల్గా ప్రిలిమినరీ కీ చెక్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అంటే అబ్జెక్షన్ అనేది చేయడం ఎలా అన్నది, అబ్జెక్షన్ ఎలా చేయాలి దాని రిలేటెడ్గా కూడా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఏదైతే కీ అనేది ఉంటుందో దాని మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్తో లాగిన్ అవుతారు. అక్కడ మనకు ఏంటి అంటే మీరు ఎగ్జామ్ ఏదైతే రాశారో క్వశ్చన్ పేపర్ అది కంప్లీట్గా అక్కడ మనకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అది మనకు పీడిఎఫ్గా కూడా మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఓపెన్ అయిన తర్వాత అందులో మనకు క్వశ్చన్స్ విజిబుల్ అయితే అవుతాయి. పర్టికులర్గా మీ యొక్క హాల్ టికెట్ రిలేటెడ్గా మీకు ఎలా అయితే ఆర్డర్లో క్వశ్చన్స్ వస్తాయో అది మనకు విజిబుల్ అనేది అవుతుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఉంటుంది. తర్వాత ఏవైతే మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయో ఈ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక కింద చూసుకున్నట్టయితే ఏదైతే కరెక్ట్ ఆన్సర్ మీరు ఏదైతే పెట్టారో ఆ యొక్క ఆన్సర్ అయితే మనకి ఇక్కడ అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ 4 ఆప్షన్స్లో పైన క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సరో ఆ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఆప్షన్ పక్కన గ్రీన్ కలర్లో ఇలా టిక్ మార్క్ ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్ మొత్తం కూడా మనకు గ్రీన్ కలర్లో హైలైట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కింద మీరు ఏదైతే ఆప్షన్ చూజ్ అండ్ యూ అని ఉంటుందో ఆ యొక్క ఆప్షన్స్లో మీరు ఏమి ఇచ్చారు ఈ యొక్క క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా ఏం కరెక్ట్ ఆన్సర్, ఈ రెండు సేమ్ ఉన్నాయనుకోండి అప్పుడు మీకు ఒక మార్క్ అనేది వస్తుంది. సో అలా ఎన్నైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్కి మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మీకు ఫైనల్గా ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో అన్ని మార్క్స్ మీకు వచ్చినట్టుగా మీరైతే గమనించవచ్చు. ఇక ఇనీషియల్కి దాంతోపాటు అయితే ఫైనల్కి ఉంటుందో ఆ రెండు సేమ్ ఉంటాయన్నది కమింగ్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇలా మీరు ఏవైతే మొత్తంగా క్వశ్చన్స్ ఉంటాయో వీటిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఇలా ఆన్లైన్లో డౌట్గా ఉంది చెక్ చేసుకోలేమనుకున్నట్టయితే మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని కింద ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని అక్కడ కూడా మీరు ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే మనకు అగైన్ హోమ్ ట్యాబ్లోకి వచ్చేసి అబ్జెక్షన్స్లో సో క్వశ్చన్కి నాకు అబ్జెక్షన్ ఉందని చెప్పి మీరు రైజ్ అయితే చేయొచ్చు. దాని రిలేటెడ్గా ఈమెయిల్ కూడా మీరైతే పెట్టొచ్చు. సో ఇలా మనకు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవడం అయితే ఉంటుంది. సో ఇక ఎగ్జాక్ట్గా డేట్ మనకి రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కూడా నేను వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది, అందులో క్లియర్గా అయితే చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నారు. ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ రిలేటెడ్గా లింక్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. ఫర్దర్గా ఈ యొక్క పీజీ సెట్ రిలేటెడ్ కానీ జాబ్ అప్డేట్స్ కానీ అందులో నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది, మిస్ అయితే అవ్వకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.